హాయ్ అండి అందరికీ. నేనైతే మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీ అయితే చేశానండి ఈరోజు. ముందుగా ఈ కర్రీ కోసం అయితే ఒక కడాయి పెట్టుకొని సరిపడినంత ఆయిల్ అయితే వేసుకున్నాను. ఇందులోనే 2 మీడియం సైజు ఆనియన్స్ కట్ చేసి వేసుకున్నాను. ఇవి ఆయిల్లో అయితే ఫ్రై చేసుకోవాలి. ఇందులోనే కొద్దిగా సాల్ట్ అయితే వేస్తున్నాను. సాల్ట్ వేయడం వల్ల అయితే ఆనియన్ తొందరగా ఫ్రై అవుతుంది. అలాగే లాస్ట్లో కూడా వేస్తాం కదా, అదే ఫస్టే వేసుకుంటే వెజిటేబుల్స్కి అన్నిటికీ చక్కగా పడుతుంది. కాబట్టి స్టార్టింగ్గా సాల్ట్ అయితే వేసుకోవచ్చు. ఇందులో 3 పచ్చిమిర్చి, అలా కొద్దిగా సాల్ట్, జీరా అయితే వేసాను. మొత్తం అయితే ఆయిల్లో ఫ్రై అవ్వనివ్వాలి. సిమ్లో పెట్టి అయితే వేయించుకోవాలండి. ఇందులోనే కొద్దిగా పసుపు వేసాను. ఇలా 2 మినిట్స్ అలా ఆయిల్లో మగ్గించుకోవాలి. కొద్దిగా కరివేపాకు వేసేసుకున్నాం. ఇందులోనే అప్పటికప్పుడు దంచిన అల్లం పేస్ట్ అయితే వేసానండి. ఇది అల్లం పేస్ట్ వేసినప్పుడు అయితే అస్సలు హైలో పెట్టొద్దు, లో ఫ్లేమ్లోనే పెట్టి ఫ్రై చేసుకోవాలి. ఇందులోనే క్యారెట్స్ అయితే వేస్తున్నానండి. ముందుగా అయితే మన దగ్గర చాలా టైం పడుతుంది ఉడకడానికి అనుకున్నవి అయితే ఫస్టే వేసుకోవాలండి ఆ వెజిటేబుల్స్. క్యారెట్, బీన్స్ అలాంటివి. ఇప్పుడు బీన్స్ అయితే వేసానండి. మేమైతే పెద్దలకు పెడతాం కదండి అమావాస్య రోజు, ఆ రోజు అయితే వంటలు చేశాను. మిక్స్డ్ వెజిటేబుల్ అన్ని అయితే వెజిటేబుల్స్ కొన్ని తీసుకొచ్చి చేశానండి. ఇందులోనే గుమ్మడికాయ ఉంటుంది కదండి, అది కూడా కొద్దిగా హాఫ్ అయితే వేసాను. కొద్దిగానే ఒక 100 గ్రామ్స్ అలా. ఇందులోనే ఒక ఆలు, క్యాప్సికమ్ అయితే వేసేసి మొత్తం ఆయిల్లో అయితే కొంచెం సేపు మగ్గించుకోవాలి. 5 మినిట్స్ అలా సిమ్లోనే పెట్టేసి కొద్దిగా 5 మినిట్స్ అలా కప్పించుకున్న తర్వాత చూస్తే ఈ విధంగా అయితే కొద్దిగా ఆయిల్లో అయితే మగ్గిపోతాయండి వెజిటేబుల్స్ అన్నీ. ఇందులోనే కొన్ని పచ్చిమిర్చి అయితే పేస్ట్ చేసి వేసాను. కారం వేసినప్పుడు కూడా వెంటనే వాటర్ అయితే వేయొద్దండి. ఈ కారాన్ని కూడా ఆయిల్లో వెజిటేబుల్స్తో పాటే మగ్గించుకోవాలి కొద్దిసేపు. ఇలా మొత్తం కలిసేలా కలుపుకొని కొద్దిసేపు అయితే అలాగే ఉంచుకోవాలి. 2-3 మినిట్స్ అలా. మొత్తం కలిసేలా కలుపుకున్న తర్వాత కొద్దిసేపు అయితే కప్పి ఉంచుకోవాలి. ఇందులోనే కొద్దిగా సరిపడిన అయితే వాటర్ అయితే వేసాను. ఇది వాటర్ అయితే కంపల్సరీ వేయాలండి మిక్స్డ్ దాంట్లో, ఎందుకంటే కొన్ని వెజిటేబుల్స్ అయితే తొందరగా ఉడకాయి కదా, కొద్దిగా వాటర్ వేస్తే అన్నీ అయితే కలిసిపోతాయి. ఇందులోనే నేను మునక్కాయలు కూడా వేసాను. ఇవి కొద్దిగా 2 మినిట్స్ అలా అయితే సపరేట్గా అయితే ఉడికించేసి ఎక్కువ ఉడికించొద్దండి, 2 మినిట్స్ అలా ఉడికించేసి వేయాలి. ఇందులోనే 1 స్పూన్ అయితే ధనియా పౌడర్ వేసాను. ఇందులోనే ఒక టమాటా అయితే చిన్నగా కట్ చేసి టమాటా వేసుకున్నా. ఇంకా అంతే అండి. వాటర్ వేసిన తర్వాత ఇవన్నీ వేసుకున్నాక ఉడికించుకోవాలి. సాల్ట్ సరిపోయిందా లేదా చూసి ఒకసారి చెక్ చేసుకొని సాల్ట్ వేసేసుకొని కొద్దిసేపు అయితే మూత పెట్టి కప్పి ఉంచుకొని ఉడికించుకోవాలండి. ఈ విధంగా అయితే మొత్తం వెజిటేబుల్స్ అయితే అన్నీ చక్కగా ఉడికిపోతాయి. మరి వాటర్ కూడా ఎక్కువ వేయొద్దండి, కొన్ని వాటర్కే ఉడికిపోతాయి మొత్తము. మనం ఫస్ట్ వాటర్లో అంటే ఫ్రై చేసుకుంటాం కదా ఆయిల్లో. లాస్ట్లో అయితే క్యాలీఫ్లవర్ అయితే వేసానండి. ఫ్లవర్ కొద్దిగా అది తొందర ఉడికిపోతుంది కాబట్టి లాస్ట్లో వేసాను. చూడండి మొత్తం అయితే అన్ని వెజిటేబుల్స్ అయితే చక్కగా ఉడికిపోయాయి. ఇంకా లాస్ట్లో అయితే కొద్దిగా మసాలా అయితే వేసాను. విధంగా అయితే చేస్తే మాత్రం మంచి టేస్ట్ అవుతుందండి. లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర వేసేసి కలిపేసుకొని అంతే అండి, దించేసుకోవడమే. చాలా మంచి టేస్ట్ అవుతుంది. అన్ని వెజిటేబుల్స్ కొన్ని ఉన్నాయి అనుకున్నప్పుడు ఈ ప్రాసెస్లో అయితే కర్రీ ఒక్కసారి ట్రై చేయండి. అందరు ఇష్టంగా తింటారు, మంచి టేస్ట్ కూడా అవుతుంది. ప్లీజ్ అండి నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.